ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్కాదత్ కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెప్తున్నారని, 10 ఏళ్లుగా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్న తనకు ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించేవారు ఎవరూ కనిపించలేదని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు రోజు 4 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా మీరు వేచి చూడండి. మున్ముందు రౌండ్లలో మాకు మెజారిటీ వస్తుందని, ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేస్తారని అన్నారు. చంద్రబాబు గెలుస్తామని చెబితే జగన్ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తానని చెప్పారని, ఈ చర్చకు అంతమే ఉండదని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్త ఎన్నికల్లో భాజపాకు లోగడ కంటే సీట్లు తగ్గవన్నారు. దేశంలో భాజపా, మోడీలపై అసంతృప్తి ఉంది తప్పితే ఆగ్రహం లేదని వెల్లడించారు. అందువల్ల ఈసారి భాజపాకు 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.